హైదరాబాద్ మహానగరంలో ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖతో కలిసి హైడ్రా సమిష్టిగా కృషి చేస్తుందని ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల వాతావరణ శాఖ నుంచి వచ్చే అప్రమత్త సందేశాలు ఖచ్చితత్వంతో ఉండేలా చూసుకోవాలని ఆయన సూచించారు. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమీర్పేట్లోని సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి రంగనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంఐడి అలర్ట్ సందేశాన్ని ఆవిష్కరించిన రంగనాథ్ బెంగళూరు తరహాలో ప్రతి 15 నిమిషాలకు డేటా సేకరించి విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. పెరుగుతున్న పట్టణీకరణ వల్ల వాతావరణంలో కలిగే మార్పులను అంచనా వేయడంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహోపాత్ర తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఈ మొత్తము ఏది హైదరాబాద్ అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా హైడ్రా పరిధిలోకి వస్తుంది. కాబట్టి మా వైపు నుంచి మేము వారికి విన్నవించింది కూడా ఏంటంటే, మనకి వెదర్ ఫోర్కాస్ట్ అలర్ట్స్ వస్తున్నాయో ఆ అలర్ట్ చాలా స్పెసిఫిక్గా ఉండేటట్టు సైక్లోన్స్ లేకపోతే ఫ్లడ్స్, డ్రాట్స్ ఇట్లాంటి చాలా ఇంపార్టెంట్ వెదర్ ప్రెడిక్షన్స్ ఉండేది. బట్ క్రమేపీ ఇప్పుడు మనకి అర్బనైజేషన్ తోటి మోర్ దెన్ 35% మనకి తెలంగాణ స్టేట్ అర్బనైజ్డ్ అవుతుంది. 2050 కల్లా 50% దాటుతుంది. ఇప్పుడు మనకి హైదరాబాద్ మాకు అప్ టు ఔటర్ రింగ్ రోడ్ దాకా 1.6 crores జనాభా అండ్ దాదాపు 80 లక్షల వెహికల్ పాపులేషన్ కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో మనకి అలర్ట్స్ చాలా స్పెసిఫిక్గా, అంటే పలానా చోట పలానా టైంలో వర్షం పడుతుంది, పలానా చోట పలానా టైంలో పడదు అనేటటువంటిది కూడా మనం ఇచ్చేటటువంటి డైరెక్షన్లో మనం పోవాలి. అంటే అది ఎంత ఈజీ కాదు, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మన క్లౌడ్ బర్స్ తోటి, క్లైమేట్ చేంజెస్ తోటి అంత ఈజీ కాదు. కానీ బట్ ఆ దిశలో పనిచేసేటువంటి విధంగా ఐఎండీ కూడా పనిచేస్తూ ఉన్నారు. ఏడబ్ల్యూఎస్ స్టేషన్స్ కానివ్వండి, రేడార్స్ కానీ ఇవన్నీ కూడా పెంచాలని చెప్పేసి వారు కూడా దాని మీద ఉన్నారు. దాన్ని మంచి ఇంటర్ప్రిటేషన్ చేసి పబ్లిక్ రీచ్ అయ్యేటట్టు చేస్తే కనుక మనం ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్, డిజాస్టర్ రెస్పాన్స్ కూడా మనం ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి కూడా బాగుంటుందని చెప్పేసి కూడా వారికి మేము విన్నవించడం జరిగింది. There are certain challenges in view of the ever-growing urbanization and the adverse impact of the climate change. So we are organizing the stakeholders meeting in each and every state, and today we are organizing this stakeholder workshop with all agencies within Telangana state. We are collaboratively analyzing the current status, find out the gaps, and we will plan for the future strategy to have the better weather and climate services to minimize the losses and utilize weather and climate information for socio-economic growth of the country and Telangana state.